రేవత్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లందరూ సిట్టింగులు కూడా బీజేపీలోకి ఎట్లా చేరిపోయారు, ఓట్లు కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్కి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇవంతా చెప్తొచ్చారు. అంటే బీఆర్ఎస్ పరిస్థితి అయిపోతుందని భయపడి వాళ్ళందరూ బీజేపీకి వెళ్తుంటే వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్లో భాగమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలోకి 60 మంది, 7 ఎమ్మెల్యేలు వెళ్ళారు. మరి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యన ఏమన్నా లాలూచి కుస్తీ ఉందా? బీఆర్ఎస్ తన పార్టీ పని అయిపోతుందని అందరినీ కాంగ్రెస్లోకి పెట్టి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా? ఇంతకుముందు బీజేపీలో విలీనం చేయబోతున్నారు. ఇలాంటిది కాంగ్రెస్ చెప్పేది. ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసుకుంటుందా? నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, విలీనాలు ఈ గందరగోళాలు ఉండవు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు వెనకాల తిరగాలన్నట్టు కాన్సెప్ట్. కొత్త ఆంధ్రాలో కొంచెం బెటర్ దాంతో పోల్చుకుంటే. ఇదివరకు 23 మంది వెళ్ళారు, ఆ తర్వాత నలుగురు అటు వెళ్ళారు, 4 ఇటు కూడా వచ్చారు. ఇది తెలుగుదేశంలోకి 4 వెళ్ళడం కూడా జరిగింది వైసీపీ టైంలో. అదే వైసీపీకి 4 వచ్చారనుకుంటే, కానీ అక్కడ ప్రతిపక్షం వైపుకి చివరిలో వెళ్ళారు అక్కడ కూడా. ఇప్పుడు అలాంటి ఇది తప్పించి లాలూచి కుస్తీలు అయితే ఏముండవు. కాకపోతే ఈ ఇద్దరి నుంచి బీఆర్ఎస్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి.